ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మి దేవిని ఏ రకంగా పూజించాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని శ్రేష్ఠంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి, సాయంత్రం 5:10 వరకు ఉంది. నక్షత్రం స్వాతి, సాయంత్రం 4:29 వరకు. అనంతరం నక్షత్రం విశాఖ. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్ర శనిల సంచారం మకర క్షేత్రంలో, రాహు రవుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యం, క్షేమం, నూతన కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కలిసి వస్తుంది. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాలు లాభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఆసక్తితో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గుర్తింపు పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా శుభశకునాలు గోచరిస్తాయి. సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. శుభవార్తలు వింటారు. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఉత్తమ విజయ ప్రాప్తి సంతృప్తిని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా, వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక భీతి పోతుంది. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నిస్సహాయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కాలయాపన ద్వారా సమస్యలుగా మారుతుంది. కార్యక్రమ నిర్వహణలో కూడా నైపుణ్యం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిసారి విఘటిస్తాయి కూడా. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ప్రమాదాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా గుర్తింపు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన విద్యార్థులకు తగ్గుతుంది. పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. ప్రతి పని పదే పదే చేసి తద్వారా విజయాలు పొందేటువంటి సఖ్యత కూడా లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు, ఉత్తమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా ఉత్తమ విషయాలు కూడా సాధించగలుగుతారు. ప్రణాళికలు అమలు చేసేటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో లభిస్తాయి. శ్రద్ధ పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సంశయాలు వీడిపోతాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితుల్ని వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో, గృహ విషయాల్లో కూడా ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత ఆర్థిక పరంగా పెరుగుతుంది. నిర్ణయాల విషయంలో పట్టుదల పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. శుభ సంఘటనలు క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. శుభవార్తలు కూడా
ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి రాజకీయ రంగం వారికి అనుకూలతని పెంచుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తికి ఉపకరిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి రాజకీయ రంగం వారికి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో స్తబ్దత కొనసాగుతుంది. నిస్సహాయ పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారికి అనుకూలత ఆకస్మికంగా చోటు చేసుకుంటుంది. తద్వారా బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి ప్రారంభమవుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తే ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తప్పనిసరి. మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి ఎదురవుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. న్యాయవాద వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. మానసిక క్లేశాలు మహిళలకు ప్రబలమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ఆటంకాలను చవిచూస్తారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణ రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కఠిన సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మందత్వం విద్యార్థులకు ఉన్నప్పటికీ ఆకస్మిక విషయాలు కూడా సమాంతరంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పరిస్థితులు ఆర్థికంగా చక్కబడతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది.
మంచి విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి స్థిరాస్తి విషయాలు, భూ సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నెరవేరాలని, ఆనందాన్ని కలిగించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.